యాసంగి పంట కొనాలంటూ రైతు గోస పెడుతున్నాడు. ఎస్, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం మంటలు రేపుతోంది. రాజకీయ దుమారానికి దారితీస్తోంది. కొనుగోలు కేంద్రాలను సర్కార్ ఏర్పాటు చేసిన ధాన్యం కొండంలో అంతులేని జాప్యం జరుగుతోందని అన్నదాత వాపోతున్నాడు. ధాన్యం కొనాలి అంటూ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. రహదారులను దిగ్బంధించి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇక నల్గొండలో ఒక ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మరోవైపు రైతులకు బాసటగా విపక్షాలు కూడా రంగంలోకి దిగాయి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ యాసంగి పంటలను కొనుగోలు చేయాలి అంటూ ఆందోళన బాటపట్టాయి. అధికార పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ కూడా వాళ్లకు కౌంటర్ ఇస్తోంది. ధాన్యం దంగల్, తెలంగాణలో మంటల్, కొనుగోళ్లలో కొర్రీలు, రైతన్నల వర్రీలు, రోడ్డెక్కిన రైతులు, రాజుకున్న రాజకీయం. తెలంగాణ వ్యాప్తంగా యాసంగి వరి కోతలు మొదలైన ఆ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. చాలా జిల్లాల్లో రైతులు వరి కోసి ధాన్యాన్ని రోడ్డు పక్కన ఆరబెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. భువనగిరి ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రైతులతో కలిసి బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తూకం వేసి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తుర్కపల్లి మండలం ముల్కలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర చేరుకుని బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పగలు రాత్రి తేడా లేకుండా ధాన్యం కుప్పల దగ్గర పడిగాపులు కాస్తూ రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం వేయడం లేదని వాపోయారు వారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ రోజుల నుంచి కూడా మహిళా రైతులతో సహా అందరూ వస్తున్నారు. రాత్రి ఇక్కడే నిద్ర చేస్తా ఉన్నారు. పొద్దున లేవగానే వరి కుప్పలన్నీ కూడా ఆరబెట్టుకుంటున్నారు. మళ్ళీ రాత్రి అవ్వగానే మళ్ళీ కుప్పబోసిపోతా ఉన్నారు. 10 రోజుల నుంచి రైతాంగానికి ఇంత గోస ఉంటే కూడా వారం రోజుల క్రితము మరి ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అని చెప్పినారు. ప్రారంభించిన రోజు నుంచి అంటే వారం అయింది. ఈ రోజు వరకు కాంటా లేదు. ఈ రోజు వరకు కాంటా పెట్టలే, కూలీలు లేరు. కాంటా లేదు, కూలీలు లేరు. ఈ రైతాంగం ఏమో బార్దార్లు కిరాయికి తెచ్చుకొని ఆ కిరాయికి తెచ్చుకున్న బార్దార్లతో అది అదనపు భారం రైతాంగం మీద పడతా ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మండలాల్లో అసలు కొనుగోలు కేంద్రాలే ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటి వరకు ఒక 5,000 కింటాల వరకు కొనుగోలు చేసిన వాస్తవమే. కానీ ఒక రైతు కొనుగోలు చేసిన రైతులకు కూడా ₹1 కూడా ఇంతవరకు వాళ్ళే మొక్కజొన్న కొనుగోలు మెల్లగా నడుస్తున్నాయి. అవి నిన్న కూడా మొక్కజొన్న కొనుగోలు సగం నడవకపోతే రైతులందరూ ట్రాక్టర్ తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని లొలి చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఒడ్ల పరిస్థితి కూడా ఆగమా కొబ్బరి ఒడ్డు అంత పోయారు. మరి కొనుగోలు పరిస్థితి ఏంది? కడుపులకు అన్నం లేక నీళ్లు లేక మొత్తం తిరుగుడే ఉన్నది. మాకు తిరుగుడే ఉన్నది. ఇంత అభిమానం ఎక్కర్లేదు. ఈ రాయికి ఏం రాయికేమో ఏమో. ఇక ధాన్యం కొనుగోళ్లు మ్యాటర్ మంటలు పుట్టిస్తుండటంతో నల్గొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెంలో ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆత్మహత్యకు యత్నించాడు. ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ సైదులు పురుగుల మందు తాగడం కలకలం రేపింది. అయితే ఆత్మహత్య యత్నానికి ముందు అతగాడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సైదులకు చికిత్స కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపూర్ లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు గాస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రామచంద్రరావు ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని రామచంద్రరావు ప్రశ్నించారు. అకాల వర్షాలతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని, కేంద్రం ఎంఎస్పీ పెంచినా ఆ దిశగాను అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైస్ మిల్లర్లు, దళారులతో కొందరు అధికారులు కుమ్మక్కవుతున్నారని రామచంద్రరావు ఆరోపించారు. ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలికి వదిలేశారు. రైతులకు వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు
15 రోజులు నెల రోజు నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు. రైతు ఎకరము 2 ఎకరాలు చిన్న అన్ని సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఈరోజు వాళ్ళు బతకాలి, ఏ విధంగా ఈ అమ్మాలి ఇవి? నేను ఇప్పుడు జేసీ గారితో మాట్లాడాను. గత వారం నుంచి కేవలం 2 లారీలు వచ్చినాయంట. ఇక్కడ చూసాం మనం 40-50 కుప్పలు పడి ఉన్నాయి అక్కడ. ఇక నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్ లో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి ధర్నా చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. అటు ధాన్యం దంగల్తో పాటు ఇటు మొక్కజొన్న పోరాటం కూడా షురూ అయింది. మొక్కజొన్న ట్రాక్టర్లతో నాగర్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కలెక్టరేట్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గేటు తెరుచుకొని నాయకులు లోపలికి వెళ్లారు. వర్షానికి తడిసిన మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఈ వ్యాపారం స్టార్ట్ చేసినావు? ఎవరు నమ్మాలి? మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం రివ్యూ చేస్తున్నాడు? ప్రతిరోజు మార్కెట్ యార్డ్లో వచ్చి కూర్చో, మార్కెట్ యార్డ్ వచ్చి నువ్వు కూర్చో. నేను ఎందుకు? మేము రాము కదా. నువ్వు చాతగానితనం వల్ల, నీ దద్దమ్మతనం వల్ల, నీ తెలివి తక్కువ వల్ల మేము రావాల్సి వచ్చింది. నువ్వు న్యాయం చెయ్యవు. మేము చేయనొస్తే మళ్ళీ రాజకీయం పెడతాం. మమ్మల్ని 2.5 సంవత్సరాలు అయింది. ఏం మొరగబెట్టింది ఇక్కడ కందనూలుకి? తండ్రి కొడుకులు ఒకటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నా రేవంత్ రెడ్డిని తిడితే పొద్దున పోలీసు వస్తాడు, మా ఇంటికి ఎమ్మెల్యేని తిడితే పొద్దున 6 గంటలకు పోలీసు వస్తాడు. మరి రైతుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇక మర్రి జనార్దన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ఇవాళ రోడ్ల మీద ధర్నా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. క్వింటాల్కు 1000 రూపాయలు నష్టపోతున్నా ప్రభుత్వం మొక్కజొన్న కొంటోందన్నారు దామోదర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మక్కలు వేయొద్దు అన్న ప్రభుత్వం ఈరోజు మక్కలు వేసి ప్రజలు లాభపడుతుంటే సంతోషపడుతుంటే ఈరోజు వచ్చి ధర్నాలు జరగడం, ఆ రోజు వరేస్తే ఉరేసుకున్నట్టు అన్నాడు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు మళ్ళీ వచ్చి గుంతనక్కల దగ్గరికి వచ్చేసి ఈరోజు రోడ్డు మీద ధర్నా ఇస్తున్నాం. అయితే రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారామె. మార్కెట్కు తీసుకొచ్చిన నెలలకు కూడా నెల రోజులైనా కూడా అక్కడ ధాన్యం అంటే మీరు మొక్కజొన్న కొనేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే వాళ్ళకు ఎంఎస్పీ ఉందో 2400 ఎంఎస్పీని కూడా వీళ్ళు కొనలేక మార్కెట్లో 12 రోజులు వండుకోలేక రైతులు బయట 1600కే అమ్ముకునేటటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో 800 రూపాయలు రైతు ఒక క్వింటాల్ దగ్గర నష్టపోతున్నాడు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు నష్టపోతుంది. ఈరోజు పంట పెద్ద ఎత్తున వచ్చింది. ఈ సంవత్సరం మొక్కజొన్న రైతులకు పంట కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళకి ఉత్పత్తి పెద్ద ఎత్తున ఉత్పత్తి అయింది. 1 ఎకరాకు 30 క్వింటాల నుంచి 40 క్వింటాలు పడినాయి. వీళ్ళం 25 క్వింటాలే తీసుకుంటామంటున్నారు. అయితే మరి రైతులు మిగతా పంట ఎక్కడ అమ్ముకోవాలి? తక్కువ ధరకు బయట అమ్ముకోవాల్సి వస్తుంది. ధాన్యం దంగల్ తెలంగాణలో మంటలు పుట్టిస్తోంది. అటు రైతులు ఇటు నేతలు రోడ్డెక్కడంతో ఆందోళన ఉధృతమైంది.